ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయడం చాలా మందికి కూడా కష్టమే. ఎందుకు అంటే అందరిది కూడా యాక్టివ్ లైఫ్ స్టైల్ లేదు, అందరిది కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని చేసే ఉద్యోగాలే చాలా మందికి కూడా ఉన్నాయి. బట్ కాకపోతే న్యూట్రిషన్లో నీకు ఫైబర్, కార్బ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్ ఇవన్నీ కూడా ఎట్లయితే స్ప్లిట్ చేసుకున్నావు నువ్వు, అలానే నీ వర్కౌట్ స్ప్లిట్లో కూడా కార్డియో కూడా కంపల్సరీ అవసరం. నీ డే లైఫ్ స్టైల్లో కూడా ఇది కూడా మ్యాండేటరీ అయిపోయింది, మినిమం కార్డియో అనేది. అదే 10,000 స్టెప్స్ అనమాట. దీన్ని నువ్వు చేయడానికి ప్రత్యేకంగా ఓ సెషన్ ఆఫ్ టైంని నువ్వు ఇవ్వలేవు. మార్నింగ్ ఓ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఓ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ సపరేట్గా ఓ ప్లేస్కి వెళ్ళి చేయడం అనేది నీకు కుదరకపోవచ్చు. బట్ కాకపోతే ఒక ప్లేస్కి వెళ్ళి చేస్తేనే నీకు 10,000 స్టెప్స్ కంప్లీట్ అవుతాయి, అక్కడే క్యాలరీస్ బర్న్ అవుతాయి అని ఏం లేదు. ఓకేనా? నువ్వు ఎలా అయితే బ్రేక్ఫాస్ట్కో టైం అనేది, లంచ్కో టైం అనేది, నైట్ డిన్నర్కో టైం అనేది నువ్వు స్ప్లిట్ చేసుకున్నావో, ఇన్ ద సేమ్ మేనర్ దాంతో పాటుగా ఓ 10 or 15 minutes వాకింగ్ అనేది కూడా యాడ్ చేసేసుకో. నీకు అంతగా కుదరకపోతే బ్రేక్ఫాస్ట్ని తొందరగా 15-20 minutes దానికి ఇచ్చే బదులు 10 minutesలో కంప్లీట్ చేసుకొని మిగతా టైంని 1,000 or 2,000 స్టెప్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి మ్యాక్సిమం. ఇది అవ్వదు అని ఏం లేదు, ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా 10-15 minutes అనేది ఒక్కొక్క పూటకి కంపల్సరీ దొరుకుతుంది. అవ్వట్లేదు అంటే అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మన బద్ధకం, మన నెగ్లిజెన్సీ. ఓకేనా? కంపల్సరీ చేయాలి అనుకుంటే చేయొచ్చు. థ్యాంక్ యూ.